హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి ప్రేమ. ఈరోజు మన ఛానల్లో చాలా ఫేమస్ అయిన చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అయితే మీతో షేర్ చేస్తున్నాను. ఇంట్లో ఏదైనా అకేషన్ అయినా లేదా సండేస్ అప్పుడు ఇలా స్పెషల్గా ఇంట్లో వాళ్ళకి చేసి పెడితే వాళ్ళు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇది చేయడం కూడా చాలా ఈజీ అండి, చేసినంతసేపు కూడా పట్టదు ఇవి ఖాళీ అయిపోవడానికి. నేను చేసే బిర్యానీ కోసం మా ఇంట్లో వాళ్ళు అయితే సండే ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. అంత టేస్టీగా ఉంటుంది. సాల్ట్ నిమ్మరసంతో శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత అయితే ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ఇలా చికెన్ ఫ్రై పీస్ బిర్యానీకి అయితే మనకి రెస్టారెంట్ స్టైల్లో కనిపించాలంటే ఈ విధంగా పెద్ద సైజులో తీసుకుంటే బాగుంటుంది. ఎప్పుడు కూడా మనం తీసుకునే చికెన్ క్వాంటిటీలో హాఫ్ పార్ట్ రైస్ ఉండేటట్లు తీసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న కేజీ చికెన్కి ఇక్కడ చూపిస్తున్నట్టు కేజీ వరకు రైస్ని తీసుకుంటున్నాను. నేను ఇక్కడ తీసుకున్న గ్లాస్ వచ్చేసి 250 గ్రామ్స్ గ్లాసు. ఇలా 2 గ్లాసెస్ వరకు రైస్ తీసుకుని ఇది మునిగేంత వరకు వాటర్ వేసి 2 టైమ్స్ వాష్ చేసి దీన్నైతే ఈ విధంగా అరగంట సేపు నానబెట్టుకుని ఉంచుకోవాలి. మనం చేసే ఈ ఫ్రై పీస్ బిర్యానీ మంచి రుచికరంగా రావడం కోసం ఇలా మసాలా పొడులను అయితే రెడీ చేసుకుందాం. దీనికోసం అయితే ఒక మిక్సీ జార్ తీసుకుని ఇలా 2 బిర్యానీ ఆకులు, 3 1 ఇంచ్ దాల్చిన చెక్క ముక్కలు 3, అలాగే 10 నుంచి 12 లవంగాలు, 5-6 యాలకులు, అలాగే 2 మరాఠీ మొగ్గలు, అలాగే చిన్న ముక్క జాజికాయని ఇలా పగలగొట్టి వేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 3 టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. దీనిలోకి 7 నుంచి 8 వరకు మిరియాలను కూడా వేసుకుని ఇదంతా కూడా మెత్తని పౌడర్ అయ్యేంత వరకు కూడా మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నట్టు ఈ విధంగా మెత్తగా పౌడర్గా అయ్యేంత వరకు కూడా మిక్సీ పట్టుకుని దీన్ని అయితే ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకుని 2 టేబుల్ స్పూన్ల వరకు ఈ పౌడర్ని బౌల్లో వేసుకుందాం. ఇది పక్కన ఉంచుకుని ఇప్పుడు ఇదే మిక్సీ జార్లోకి 7 నుంచి 8 జీడిపప్పు పలుకులు, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు తెల్ల నువ్వులు అయితే వేస్తున్నాను. ఈ తెల్ల నువ్వుల ప్లేస్లో గసగసాలను కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి మిక్సీ పట్టి ఇప్పుడు ఇలా తయారు చేసిన ఈ మసాలాను అయితే చూడండి ఈ విధంగా ఈ బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఇప్పుడు తయారు చేసిన ఈ మసాలా అయితే మనం చికెన్ ఫ్రై పీస్కి అయితే వాడతాము. ఇలా తయారు చేసుకున్న వీటిని పక్కన పెట్టి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇలా పెద్ద సైజులో ఉండే కుక్కర్ కానీ లేదా పాన్ కానీ ఏదైనా పెట్టుకోవాలి. దీనిలోకి 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి. అలాగే 6-7 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. బిర్యానీ ఎప్పుడు చేసినా కూడా ఆయిల్ నెయ్యి కొంచెం ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు దీనిలోకి 1 టేబుల్ స్పూన్ వరకు షాజీరా వేసుకోవాలి. అలాగే ఇందులోకి ఇక్కడ చూపిస్తున్నట్టు లైట్గా స్పైసెస్ని అయితే తీసుకోవాలి. మరీ ఎక్కువగా కాకుండా చిన్న దాల్చిన చెక్క, 4 లవంగాలు, చిన్న జాజికాయ ఈ విధంగా తీసుకోవాలి. మన దగ్గర ఉన్న స్పైసెస్ అన్ని ఇలా కొంచెం కొంచెంగా తీసుకుని ఒక 2 నిమిషాల పాటు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత 1 కప్పు వరకు ఉల్లిపాయలను అయితే ఇలా స్లైసెస్ కింద కట్ చేసుకుని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు అన్నవి కొంచెం గోల్డెన్ షేడ్లోకి మారేంత వరకు కూడా ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని ఇలా కలుపుతూ వేపించుకోవాలి. చూడండి ఈ విధంగా చక్కగా ఉల్లిపాయలు చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు దీనిలోకి పొడుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని 4-5 వరకు వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. చూడండి ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని ఈ అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయి ఇలా దోరగా వేగేంత వరకు కూడా ఇలా కంటిన్యూస్గా తిప్పుతూ వేపించుకోవాలి. చూడండి అల్లం వెల్లుల్లి కూడా బాగా వేగిన తర్వాత ఇప్పుడైతే మనం ముందుగా రెడీ పెట్టుకున్న చికెన్ ముక్కలను అయితే ఇప్పుడు వేసుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టుకుని ఈ చికెన్ ముక్కల్ని 2-3 నిమిషాల పాటు ఇలా వేపించుకోవాలి. ఎప్పుడూ కూడా చికెన్ ముక్కలు వేసిన వెంటనే అలా వదిలేయకుండా ఇలా హై ఫ్లేమ్లో వేపించుకుంటే చికెన్ ముక్క అన్నది జ్యూసీగా మంచి టెండర్గా మారుతుంది. చూడండి ఇలా 2-3 నిమిషాలకి ఈ విధంగా లైట్గా కలర్ కూడా ఈ విధంగా చేంజ్ అవుతుంది. ఇప్పుడు దీనిలోకి మనం వేపించి పక్కన ఉంచుకున్న చిన్న బౌల్లో ఉన్న మసాలా పౌడర్ ఉంది కదా, దాన్ని అయితే వేసుకోవాలి. దీనిలోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు కసూరి మేతి వేసుకోండి. అలాగే చిన్నగా కట్ చేసిన కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడా బాగా చికెన్ ముక్కలకి బాగా పట్టేటట్లు కలుపుకోవాలి. చూడండి ఇలా 2-3 నిమిషాల పాటు ఇలా కంటిన్యూస్గా తిప్పుతూ ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం రైస్ ఏ గ్లాస్తో అయితే కొలుచుకున్నామో ఆ గ్లాస్తో 3 గ్లాసుల వరకు వాటర్ని అయితే వేసుకోవాలి. ఇలా వాటర్ వేసి ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ అయ్యేటట్లు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత
ఇప్పుడు గరిటెతో కొంచెం వాటర్ తీసి చెక్ చేసుకోండి సాల్ట్ సరిపోయిందో లేదో. ఇన్ కేస్ సాల్ట్ సరిపోకపోతే కొంచెం సాల్ట్ వేసుకోండి. ఇలా కొంచెం సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు ఉడికించాలి. నేను ఇక్కడ 10 నిమిషాల తర్వాత అయితే మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ చికెన్ ముక్క అనేది 70 to 80% వరకు ఇలా 10 నిమిషాల పాటు ఉడికిస్తే ఉడికిపోతుంది. మిగతా 30% కూడా మనం ఫ్రై చేస్తున్నప్పుడైతే ఉడుకుతుందండి. ఇలా ఉడికించుకున్న ఈ చికెన్ పీసెస్ని అయితే ఇప్పుడు వేరొక ప్లేట్లోకి వేసేసుకోవాలి. ఇందులో ఉన్న మసాలాలేమీ బయటికి రాకుండా ఓన్లీ చికెన్ పీసెస్ మాత్రమే ఇలా వేరొక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడైతే ఇలా మిగిలిన ఈ వాటర్లో మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ ఉంది కదా, ఆ రైస్ని ఇందులో వేసుకోవాలి. మనం చికెన్ ఉడికిస్తున్నప్పుడు చికెన్ నుంచి కూడా వాటర్ అనేది రిలీజ్ అవుతుంది కదా, అలాగే మనం రైస్ని కూడా ఒక అరగంట ముందే నానబెట్టాం. అందువల్ల మనం ముందరే వేసుకున్నాం కదా 3 గ్లాసుల వాటర్, ఆ వాటర్ అన్నవి ఈ రైస్ ఉడకడానికి కరెక్ట్గా సరిపోతాయండి. ఎక్స్ట్రాగా వాటర్ ఏమీ యాడ్ చేయనవసరం లేదు. ఇప్పుడు దీనిలోకి పైనుంచి కొంచెం కొత్తిమీర పుదీనా వేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో మనం ఎసర్ని ఏ విధంగా అయితే ఉడికించుకుంటామో అదే విధంగా ఉడికించుకోవాలి. చూడండి వాటర్ అంతా కూడా బాగా ఎవాపరేట్ అయ్యి రైస్ ఈ విధంగా కుక్ అయిన తర్వాత ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఈ విధంగా రైస్ ఇలా పైకి కనిపిస్తూ ఉన్నప్పుడు ఇప్పుడైతే ఇక్కడ చూపిస్తున్నట్టు ఒకసారి మెల్లగా ఇదంతా కలుపుకోవాలి. చుట్టూరు ఆయిల్ అంతా కూడా చుట్టూరు వెళ్ళిపోతుంది కదా. ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోకి కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి కూడా వేసుకుని ఒకసారి ఇదంతా కూడా మిక్స్ అయ్యేటట్లు కలుపుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ని లోలో పెట్టుకుని మూత పెట్టి ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు దీన్ని అయితే కుక్ చేసుకోవాలి. నేను ఇక్కడ 10 నిమిషాల తర్వాత అయితే మూత తీసి చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ రైస్ అనేది పెర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. చూడండి ఇలా పొడి పొడిలాడుతూ తయారైంది కదా. దీనిలో ఆవిరిపోయేంత వరకు మూత పెట్టి పక్కన ఉంచుదాం. ఇప్పుడు స్టవ్ మీద ఇలా వెడల్పాటి ప్యాన్ పెట్టుకుని దీనిలోకి 1 టేబుల్ స్పూన్ వరకు బటర్ వేసుకోవాలి. బటర్ ప్లేస్లో నెయ్యి వేసుకున్న పర్లేదండి. అలాగే 4-5 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు బటర్ బాగా కరిగి ఆయిల్ వేడెక్కిన తర్వాత దీనిలోకి 1 కప్పు వరకు చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని ఈ ఉల్లిపాయ ముక్కలు కొంచెం బాగా కలర్ మారేంత వరకు కూడా ఇలా కంటిన్యూస్గా తిప్పుతూ వేపించుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. నేను వేస్తున్నప్పుడు క్లిప్ అయితే మిస్ అయిందండి. దీనిలోకి 1/2 స్పూన్ పసుపు వేసి అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి మనం ఉడికించి పక్కన ఉంచుకున్న చికెన్ ముక్కలను అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ ముక్కలకి ఆయిల్ అంతా కూడా బాగా పట్టేటట్లు ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోకి 2 టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 స్పూన్ వరకు సాల్ట్ అయితే వేస్తున్నాను. ఇలా సాల్ట్ కారం వేసాక ఇదంతా కూడా బాగా ముక్కలకి పట్టేటట్లు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టి 2 నిమిషాల పాటు ఈ ఉప్పు కారం అంతా కూడా ముక్కలకి బాగా పట్టేటట్లు చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత ఇప్పుడు మూత తీసి ఒకసారి అంతా బాగా కలిసేటట్టు ఇలా కలుపుకున్న తర్వాత మనం రెడీగా పక్కన ఉంచుకున్న మసాలా ఉంది కదా, ఆ మసాలాలో సగం వరకు అయితే ఇప్పుడు వేసుకోవాలి. ఇప్పుడు 2 రెబ్బల కరివేపాకు, అలాగే కొంచెం కొత్తిమీర, అలాగే 2 పచ్చిమిర్చిని ఇలా నిలువుగా కట్ చేసి వేసుకోవాలి. ఇదంతా కూడా బాగా మిక్స్ అయ్యేటట్లు ఇప్పుడు కలుపుకోవాలి. ఇప్పుడు మిగిలిన మసాలా కూడా ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. అంతా ఒకేసారి వేసేస్తే ముక్కలకి సరిగ్గా పట్టదని ఇలా సగం ముందేసి సగం ఇప్పుడు వేస్తున్నాను. ఇలా మొత్తం మసాలా వేసుకున్న తర్వాత ఒకసారి కలిపి మూత పెట్టి లో టు మీడియంలో పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ 7-8 నిమిషాలు దీన్ని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మూత తీసి 2 స్పూన్ల వరకు కసూరి మేతి కొత్తిమీర వేసుకుని కలుపుకుంటే మనకి గుమగుమలాడే చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. మరి నేను చెప్పినట్టు ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేస్తారు కదా, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే మీకు ఎలా వచ్చిందో నాతో షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.